అవంతి దమ్ చికెన్. అవంతి దమ్ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, బటర్, సోంపు, ఉప్పు, కారం, పసుపు, టమాటా ప్యూరీ, జీలకర్ర పొడి, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్, చీజ్, మిల్క్ క్రీమ్, కేవ్డా వాటర్, ఎండుమిర్చి, మైదా పిండి, కొత్తిమీర. ఫస్ట్ చికెన్ काटना पड़ेगा बोनलेस चिकन. చూద్దాం ఎలా కట్ చేయాలో. ओके चिकन लेना है या बड़ा बड़ा पीसेस लेना है? नहीं छोटा भी लेगा चलेगा ना. ओके जैसे मिलेगा वैसे लेगा. मुट्ठी भी काटेगा ना. छोटे छोटे स्लाइसेस सर. సో చిన్న చిన్న స్లైసెస్ లాగా చేస్తున్నారండి. వాటిని ముందుగా కాస్త ఆయిల్, మీరు ఎక్కువగా కార్న్ ఆయిల్ యూజ్ చేస్తారండి. బికాజ్ సో కొద్దిగా ఆయిల్ వేడైన వెంటనే మొట్టమొదటిసారిగా సోంపు వేస్తున్నారు, గార్లిక్ పేస్ట్ వేసారండి, కాస్త జింజర్ పేస్ట్ వేసారు, కొద్దిగా బటర్ టేస్ట్ కోసం, సన్నగా కట్ చేసినటువంటి చికెన్ వేసారు, కొద్దిగా వాటర్ వేయాలి, కొద్దిగా పసుపు వేసాం, కొద్దిగా ఉప్పు వేయాలండి, కొద్దిగా ఉప్పు వేసామండి. దెన్ ఓకే టమాటాని ముందుగా ఉడకబెట్టి దాని తర్వాత పేస్ట్ చేస్తాం. ఓకే అంటే తక్కువ నీళ్ళలో ఉడకబెట్టారు. కమ్ పానీ डाल के उबालेना. ఒక టీ స్పూన్ వేశారు, ఆటోమేటిక్గా అవుతుంది. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కారం పొడి వేశారు, టేస్ట్ కోసం గరం మసాలా వేశారు, జీడిపప్పు పేస్ట్ అండి సాలిడ్గా వేశారు. చూసారు కదా ఎంత పెద్ద కప్పు, सॉलिड कप में. ओके चीज को आप ग्रेट कर चुके हैं ना? ओके కొద్దిగా క్రీమ్ వేస్తారండి. దిస్ చికెన్ వెరైటీ ఈజ్ వెరీ రిచ్. అందులో ఇక్కడ మనం కువైట్లో ఉన్నాం కదండి, అందరూ ఇక్కడ షేక్స్ అరబ్స్ కొంచెం హెవీగా తింటారండి. ద సేమ్ టైం అరబ్స్ కూడా ఇష్టపడతారు, ఇండియన్స్ ఇష్టపడతారు. కొత్తిమీర डालो फ्लेवर के लिए थोड़ा सा रोज वाटर, केवड़ा वाटर अंटारंडी. ये कौन सा फ्लेवर आता है? ये रोज फ्लेवर आता है. రోజ్ పెటల్ ఫ్లేవర్ వస్తుందంటండి, అంటే గులాబీ రెక్కల సువాసన వస్తుంది. అసలైన తడక ఇవ్వబోతున్నాను ఇప్పుడు. కొద్దిగా ఆయిల్ వేసారండి, కొద్దిగా రెడ్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు. दम मारने का. अभी दम मारना है. ఓన్లీ ఎగ్ వైట్ తీసుకున్నారండి. ఎగ్ వైట్ మాత్రమే తీసుకుని దాన్ని బీట్ చేస్తున్నారు. ఓకే దీనిపైన ఇప్పుడు మనం ఎగ్ వైట్ బీట్ చేసినటువంటి ఎగ్ వైట్ వేస్తున్నామండి. ఓ చాలా ఉంది కథ. దీనిపైన మళ్ళీ చీజ్. ఇప్పుడు మైదా పిండి తీసుకున్నారండి, ఒక రొట్టెలాగా చేస్తున్నారండి. అండ్ కొత్తిమీర వేసిన తర్వాత దానిపైన ఇది జైసే తందూర్. ఓకే ఇప్పుడు దీన్ని మనం దమ్ ఇవ్వాలండి. దమ్ ఇవ్వాలంటే తందూర్లో పెట్టాలా, ఓవెన్లో పెట్టాలి. కితనే దేర్ లగేగా? 10 నిమిషాలు దీన్ని మనం ఓవెన్లో పెట్టి ఉడికించాలన్నమాట. సో ఇప్పుడు మనం తందూర్లో దమ్ పెట్టబోతున్నాం అండి, జస్ట్ అబౌట్ 10 మినిట్స్. సో దీని మధ్యలో కొద్దిగా బటర్ పెట్టారనమాట. ఓకే చలో అవి ये दम लगाते. సో అవన్ వేసి నికాల్ ది. 5 నిమిషాలు కూడా పెట్టలేదండి, ఇది కువైట్ అవన్ అండి, అందుకే అంత తొందరగా ఉడికిపోతుందని చెప్పారు. సో ఫినిష్, ఇట్స్ डन. अभी हम क्या करेंगे? ओपन करेंगे, निकालेंगे, रोटी निकाल देना है. So this is called अवंती दम चिकन. వెరీ వెరీ టేస్టీ అవంతి దమ్ చికెన్. ప్రొసీజర్ చూసారా చాలా డిఫరెంట్గా ఉందండి అండ్ వెరీ డివైన్గా ఉంది కదా. एक बार मैं टेस्ट करूं? एकदम चकाचक, वेरी डिफरेंट.
ఎప్పుడు మనం రెగ్యులర్గా తినే చికెన్కి దీనికి చాలా తేడా ఉందండి. बटर नान रहे तो इसके साथ एक 10 बटर नान खा सकते लड़के लोग, है ना. मैं तो पूरा चिकन खा लूँगी. మస్త్ జబర్దస్త్ చికెన్ అండి, అవంతి దమ్ చికెన్ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అవంతి దమ్ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, బటర్, సోంప్, ఉప్పు, కారం, పసుపు, టమాటా ప్యూరీ, జీలకర్ర పొడి, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్, చీజ్, మిల్క్ క్రీమ్, ఎండుమిర్చి, మైదాపిండి, కొత్తిమీర. అవంతి దమ్ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా బోన్లెస్ చికెన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకుని సోంపు వేసి వెల్లుల్లి అల్లం పేస్ట్ కొద్దిగా బటర్ వేసి తర్వాత చికెన్ని కూడా యాడ్ చేసి కాస్త నీళ్లు పోసి ఉడికించాలి. ఇలా ఉడుకుతున్న చికెన్లో పసుపు, ఉప్పు, ఉడికించిన టమాటా పేస్ట్, కొద్దిగా జీలకర్ర పొడి, కారం పొడి, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్, చీజ్ని వేసి బాగా కలుపుకోవాలి. కాసేపటి తర్వాత పాల క్రీమ్, కొత్తిమీర యాడ్ చేసి మరికొద్దిసేపు ఉడికించి మంచి సువాసన కోసం కేవ్డా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేడి చేసి ఎండుమిర్చి, కరివేపాకు వేయించి చికెన్ని పోపు పెట్టుకోవాలి. బీట్ చేసిన ఎగ్ వైట్ని ఈ చికెన్ పై వేసి చీజ్, కొత్తిమీరను యాడ్ చేసి మైదా పిండితో గిన్నెను కప్పి పైన బటర్ వేసి 10 నిమిషాల పాటు ఓవెన్లో పెట్టుకోవాలి. ఇలా దమ్లో ఉడికించిన తర్వాత మైదా పిండిని తీసేస్తే అవంతి దమ్ చికెన్ తినడానికి రెడీ. రోస్టెడ్ చిల్లీ ప్రాన్ కదా అవి చూసారండి. ఆల్మోస్ట్ ఇది వండడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టలేదు.